హాయ్, మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే వీడియోల్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు మరో 10 మందికి పంపబడతాయి. ఈ విషయాన్ని మరో 10 మంది తెలుసుకొని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోలని చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. ఈ సుకన్య సమృద్ధి యోజన SSY, ఇంగ్లీష్లో SSY సుకన్య సమృద్ధి యోజన అనేది భారత ప్రభుత్వం బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టినటువంటి ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం. పొదుపు పథకం అని ఎందుకంటున్నామంటే, సాధారణంగా ఎవరు తమంతట తాము పొదుపు చేయరు. ఎవరో చెప్తేనో, లేదా ఏదైనా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదంటే బ్యాంక్ ఎంప్లాయర్స్ ఈ విధంగా పొదుపు చేస్తే మేలు, మీకు ఫ్యూచర్లో భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుందని చెబితే తప్ప ఎవరు పొదుపు చేయరు. అదేవిధంగా ఏదైనా కానీ ప్రమాదం జరిగితే మీ కుటుంబానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది, మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి అని చెబితే తప్ప ఎవరు చేసుకోరు. అందుకే ఈ పొదుపు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట, భారత ప్రభుత్వం. దీన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని. దీన్ని బేటీ బచావో బేటీ పడావో ఉద్యమంలో భాగంగానే దీన్ని ప్రారంభించారన్నమాట. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ ఆడపిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీసులో కానీ, లేదంటే ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో కానీ ఖాతాలని తెరవచ్చు అన్నమాట. ఖాతాలు తెచ్చి పొదుపు పథకాన్ని ప్రారంభించవచ్చు. అది బాలికల పేరు మీద, ఆడపిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు మన నరేంద్ర మోదీ గారు. ఆ పథకం యొక్క ముఖ్య లక్షణాలు, ఆ పథకంలో చేరడానికి కావాల్సిన అర్హతలు, కావాల్సిన పత్రాలు అవి చూద్దాం రండి. ఇప్పుడు పథకం యొక్క ముఖ్య లక్షణాలంటే, 10 సంవత్సరాలలోపు వయసు ఉన్న బాలికలు పేరు మీద ఈ ఖాతాను తెరవచ్చు, ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. పొదుపు పథకానికి సంబంధించి, సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి 10 సంవత్సరాల లోపల ఉన్న బాలికల పేరు మీద అకౌంట్లను బ్యాంకులో కానివ్వండి, పోస్ట్ ఆఫీసులో కానివ్వండి ఓపెన్ చేయొచ్చు, అంటే తెరవచ్చు అన్నమాట. అకౌంట్లను, ఖాతాలను తెరవచ్చు. ఒక బాలిక పేరు మీద ఒక ఖాతాను మాత్రమే తెరవడానికి అనుమతి ఉంటుంది. 2-3 ఖాతాలు తెరవడానికి ఉండదన్నమాట ఒక బాలిక పేరు మీద. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు, లేదంటే ఏదన్నా కానీ వాళ్ళతో పాటు సంరక్షకుల పేర్లు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన ఏవైనా కానీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఆటోమేటిక్గా బ్యాంకర్స్ కానివ్వండి, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ తెలిసిపోతుంది అన్నమాట. సిస్టంలో ఫీడ్ చేసేటప్పుడు తెలిసిపోతుంది. అందువల్ల ఒక బాలికకు ఒక అకౌంట్ మాత్రమే తెరవడానికి అనుమతి ఉంటుంది, 2-3 తెరవడానికి ఉండదు. అదేవిధంగానే ఒక కుటుంబంలో ఎక్కువగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఖాతాలు తెరవచ్చు. 3-4 ఉంటే కుదరదు. 2కి మాత్రమే అకౌంట్లు ఓపెన్ చేసేదానికి ఉంది. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది 2కి మాత్రమే ఒక కుటుంబంలో తెరవడానికి అనుమతి ఉంటుంది అకౌంట్లు. ఇక 3-4 ఉన్న వాళ్ళకి తెరిచేదానికి ఏ విధమైన అవకాశం ఉంటుందంటే, వాళ్ళు కవలలు అయి ఉండాలి. కవలలు లేదా 3 ఒకేసారి పుట్టిన వాళ్ళు ఉంటారు. 3 ఆడపిల్లలు అందుకు పుట్టిన వాళ్ళు ఉంటారు. అటువంటి ఈ సందర్భంలో వాళ్ళకు కొద్దిగా మినహాయింపు అనేది ఉంటుంది. వాళ్ళు ఒకే డేట్ ఆఫ్ బర్త్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా కేటాయింపు ఉంటుంది. కవలలు కాబట్టి వాళ్ళిద్దరు కానీ 3 కానీ వాళ్ళకి అకౌంట్లు చేసేదానికి ఉంటుందన్నమాట. వాళ్ళకు మాత్రం కొద్దిగా
వాళ్ళకి మినహాయింపు ఉంటుంది ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో. ఇకపోతే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఒక సంవత్సరంలో కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేయొచ్చు. మీరు ఒక సంవత్సరం ఫస్ట్ సంవత్సరం 250 రూపాయల నుంచి మీరు 5,000 చేయొచ్చు, 10,000 చేయొచ్చు, 1,00,000 చేయొచ్చు, 1,50,000 చేయొచ్చు. ఒక సంవత్సరానికి 250 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేసేదానికి అవకాశం ఉంది, డిపాజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీని డిపాజిట్ వ్యవధి ఖాతా తెరిచినప్పటి నుంచి, మనం బ్యాంక్ అకౌంట్ కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ అకౌంట్ కానీ తెరిచినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు ఆ డబ్బును మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల వరకు. ఉదాహరణకు ఒక సంవత్సరానికి 10,000 చొప్పున వేశారు. 10,000 రూపాయలు చొప్పున వేశారంటే 15 సంవత్సరాలకు 1,50,000 రూపాయలు అవుతుంది. 15 సంవత్సరాలకు 1,50,000 రూపాయలు అవుతుంది అన్నమాట. మీకు మళ్ళీ ఆ 1,50,000కు మీరు సంవత్సరం వేసే 10,000కు కలిపి వడ్డీ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా అకౌంట్లో జమ చేసుకుంటూ ఉంటారు. దాన్ని 21 సంవత్సరాలు లేదా 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం జరిగే వరకు, ఈ రెండిట్లో ఏదన్నా కానీ 21 సంవత్సరం అన్నా నిండాలా, లేదంటే వివాహం జరిగే లోపల కానీ ముందైతే కానీ అప్పుడు మాత్రమే వాళ్ళు అమౌంట్ని విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మధ్యలో విత్డ్రా చేసుకునేదానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు అమౌంట్ ఒక సంవత్సరం కట్టలేదంటే దాని గురించి కూడా వివరంగా చెప్తాను చూడండి. ఇప్పుడు వడ్డీ రేటు గురించి చెప్తాను చూడండి. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి త్రైమాసికంలో ప్రకటిస్తూ ఉంటుంది 3 నెలలకు ఒకసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025-26 మొదటి త్రైమాసికంలో, అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్, మే, జూన్ 30వ తేదీ వరకు 8.2% వడ్డీ రేటు ఇస్తారనమాట. వార్షికంగా ఉందన్నమాట. దీనికి త్రైమాసిక వడ్డీ రేటు 8.2 వార్షికంగా ఉంది. వడ్డీని వార్షికంగానే జమ చేస్తారు. ఒక సంవత్సరం ఎండింగ్లోనే వడ్డీ జమ చేస్తారు. దీనికి సంబంధించి పన్ను గురించి తెలియజేస్తాను. దీనికి పన్ను, ఎటువంటి పన్ను మనం కట్టేది ఏమి ఉండదు ఈ అమౌంట్కు. ఈ పథకంలో చేసిన పెట్టుబడికి ఆదాయపు పన్ను అనేది చట్టంలో సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది దీంట్లో. అలాగే వచ్చే వడ్డీ ఇంకా మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను ఉండదు. పన్ను రహితంగానే మీరు డబ్బు మొత్తం తీసుకుంటారు. 10,000 చొప్పున 15 సంవత్సరాలు 1,50,000 కట్టారంటే మీకు 21 సంవత్సరానికి మీకు ఆటోమేటిక్గా 2020లో కట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదేవిధంగా మీరు 2041కి మీకు అమౌంట్ వస్తుంది. 21 సంవత్సరానికి 10,000 చొప్పున మీరు 15 సంవత్సరాలు కడితే 1,50,000 కడతారు. మీకు అమౌంట్ ఎంత వస్తుంది వడ్డీ రూపంలో? 4,78,808 రూపాయలు వస్తుంది అనమాట అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తున్నాను అనమాట. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. దానికి డీటెయిల్ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి ఒకటి పెట్టాను అనమాట. లిస్టు అమౌంట్ ఏ విధంగా, మీరు ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, దానికి సంబంధించి 15 సంవత్సరాలు కడితే ఎంత వస్తుంది, మీకు అసలు ఎంత, వడ్డీ ఎంత, అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. చూసి మీరు తెలుసుకోండి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా కానీ పాక్షికంగా ఉపసంహరించుకోవాలనుకుంటే ఎట్టా అంటే దాని గురించి కూడా చెప్తాను చూడండి. బాలిక 18 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పాస్ అయిన తర్వాత, బాలిక 18 సంవత్సరాలు నిండిన తర్వాత, లేదంటే 10వ తరగతి పాస్ అయిన తర్వాత మళ్ళీ ఉన్నత చదువులు, పై చదువులు చదువుకోవడానికి డబ్బు కావాలి కదా. అందుకు మీరు కట్టిన అమౌంట్లోనే 50% విత్డ్రా తీసుకోవచ్చు అనమాట, ఉపసంహరించుకోవచ్చు. ఆ డబ్బు తీసుకునేదానికి కూడా అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మీరు ఖాతాను కూడా వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి కూడా ఉందన్నమాట. కొంతమంది ఆటోమేటిక్గా ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవడం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళు కూడా ఖాతాను కూడా బదిలీ చేసుకునేదానికి అవసరం ఉంది. ఖాతాదారులు నివాసాన్ని కనుక ఒకవేళ మారినట్లయితే భారతదేశంలో ఏ పోస్ట్ ఆఫీసులో అయినా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చును. అదేవిధంగా ఏ బ్యాంకు ద్వారా కానీ, మీరు ఏ బ్యాంక్ అయినా సరే భారతదేశంలో అదే బ్యాంక్ ఆ ఏరియాలో ఉంటే కంపల్సరీ మీరు ఆ బ్యాంకుకి మళ్ళీ మీ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి కూడా
అవకాశం ఉందన్నమాట. ఈ అకౌంట్ను మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఖాతాను కొనసాగించాలంటే కంపల్సరీ ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ కనీసం ₹250 కట్టాలి. మీరు కట్టలేదనుకోండి, ఒకవేళ కనీసం మొత్తం డిపాజిట్ చేయలేకపోయినారంటే ₹250 కూడా ఖాతా నిష్క్రమంగా మారిపోతుంది. ఖాతా ప్రయోజనం లేకోకుండా పక్కన పడిపోతుంది. ఇంకా దాన్ని తిరిగి మళ్ళా కంటిన్యూ చేసుకోవాలనుకుంటే మీరు వడ్డీతో సహా కట్టాలి. సంవత్సరానికి ₹50 జరిమానా కట్టాలి. మీరు ₹250 అనుకోండి, ₹50. అదేవిధంగా అమౌంట్ పెరిగకపోతే దానికి సంబంధించి ఇంత అమౌంట్ అని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కట్టమంటారు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. కానీ మీరు అమౌంట్ కడితే తిరిగి ఆ వడ్డీతో సహా కట్టాలి. ఎన్ని సంవత్సరాలు మీరు కట్టుకోకుండా మానేశారో అన్ని సంవత్సరాల అమౌంట్ ప్లస్ వడ్డీ కలిపి కడితే మీ అకౌంట్ మళ్ళీ రెన్యువల్ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్గా. మీరు 10 సంవత్సరాలు కట్టి 2 ఏళ్ళు కట్టలేదు అనుకోండి, ఆ 2 ఏళ్ళకి సంబంధించి మళ్ళీ అమౌంట్ అసలు ప్లస్ వడ్డీ మొత్తం కట్టి మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది, కంటిన్యూ చేయాల్సి వస్తుంది అన్నమాట ఆ అమౌంట్. ఈ విధంగా మీరు కనీస బ్యాలెన్స్ అనేది ఎప్పటికీ మెయింటైన్ చేస్తూనే ఉండండి. అమౌంట్ క్యాన్సిల్ చేసుకోకుండా మీరు కడుతూనే ఉండండి. ఈ పోస్ట్ ఆఫీసుల్లో కానివ్వండి, అదేవిధంగా బ్యాంకుల్లో కానివ్వండి, ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతా అకౌంట్ను ఏ విధంగా తెరవాలి అని నేను మీకు చెప్పాలి కదా. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాను పోస్ట్ ఆఫీసులో కానివ్వండి, లేదంటే బ్యాంకుల్లో కానివ్వండి తెరవడానికి మీరు వ్యక్తిగతంగా వెళ్ళాల్సి ఉంటుంది. మీరే స్వయంగా వెళ్ళొచ్చును. వ్యక్తిగతంగా వెళ్ళి ఆన్లైన్ ఖాతా తెరిచే సౌకర్యం ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో అందుబాటులో లేదు. ఆన్లైన్లో తెరవడానికి చాలా బ్యాంకుల్లో అందుబాటులో లేదు. మీరే వ్యక్తిగతంగా వెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఖాతా తెరవడానికి కావాల్సినటువంటి ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి సుకన్య సమృద్ధి యోజన పథకానికి అకౌంట్ ఓపెన్ చేయాలంటే బాలికల పేరు మీద దానికి సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచే అప్లికేషన్ ఫారం కావాలి ఒకటి. ఇది పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, లేదంటే బ్యాంకు శాఖల్లో కానీ లభిస్తాయన్నమాట. సంబంధిత వెబ్సైట్ల నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం అప్లికేషన్ అనేది. అదేవిధంగా బాలిక యొక్క జనన ధృవీకరణ పత్రము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇంకా తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సంబంధించి ఏదైనా గుర్తింపు రుజువు కావాలి, గుర్తింపుకు సంబంధించిన ఐడెంటిటీ ఏదైనా ప్రూఫ్ కావాలన్నమాట. ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాస్పోర్ట్ కానీ ఏదైనా కానీ వీటిలో ఏదన్నా కానీ మీరు ఐడెంటిటీ కార్డును మీరు సమర్పించాల్సి ఉంటుందన్నమాట. గుర్తింపు కార్డు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల చిరునామాకు సంబంధించి కూడా ఆధార్ కార్డు కానివ్వండి, ఓటర్ కార్డు కానివ్వండి అవన్నీ దాంట్లోనే ఉంటాయి ఆటోమేటిక్గా. మీరు అటువంటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు అట్లాంటి ఏమైనా కానీ మీరు అడ్రస్ ప్రూఫ్ కింద ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా బాలిక అమ్మాయి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు లేదంటే సంరక్షకులు వాళ్ళ పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఇవ్వాల్సి వస్తుంది. సాధారణంగా 2 ఫోటోలు అవసరం కూడా పడతాయి అన్నమాట. తల్లిదండ్రులు కానివ్వండి, సంరక్షకులు కానివ్వండి, వాళ్ళిద్దరి ఫోటోలు అవసరం పడతాయి. అదేవిధంగా కనీసం ₹250 నగదు లేదంటే చెక్కు లేదంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. ఎప్పుడు తొలి డిపాజిట్ చేసేటప్పుడు తొలి డిపాజిట్ మొత్తము ₹250 నగదు కానివ్వండి, లేదంటే చెక్కు రూపంలో కానివ్వండి, లేదంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కానీ మీరు చెల్లించాల్సి వస్తుంది, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇతర పత్రాలు ఇంకా ఏమేమి కావాలంటే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ యొక్క నిబంధనల ప్రకారము వాళ్ళు ఏమేమి పత్రాలు అడుగుతారో ఆ పత్రాలన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళి ఇవ్వండి అనమాట. ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వండి, మీరు పత్రాలు అడగచ్చు ఇంకా ఏమన్నా కానీ కొత్త పత్రాలు కూడా. వాళ్ళు ఇవే కాకుండా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇంకా ఏమన్నా అడిగితే అవి కూడా ఇవ్వండి, మీరు ప్రొడ్యూస్ చేయండి ఆ పత్రాలు కూడా. ఈ ఖాతా తెరిచే విధానం సంబంధిత పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, లేదంటే బ్యాంకు శాఖను కానీ సందర్శించండి మీరు అకౌంట్ ఓపెన్ చేసేదానికోసము. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకానికి మీరు ఈ అప్లికేషన్ తీసుకొని దానికి కావాల్సిన పత్రాలు ఏవేవో ఆ పత్రాలన్నీ తీసుకొని వెళ్ళి, అదేవిధంగా తొలి డిపాజిట్ మొత్తానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ కానివ్వండి, ఏదైనా చెక్కు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు వాళ్ళు అడిగిన పత్రాలతో పాటు వీటిని కూడా తీసుకెళ్ళి ఇవ్వండి, దరఖాస్తు ఫారంతో పాటు.
ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పాస్బుక్ కానీ లేదా ఖాతా స్టేట్మెంట్ ఒకటి ఇస్తారనమాట వాళ్ళు. ఒక పాస్బుక్ అయినా కానీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇయర్ కట్టాలి కదా, లేదంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ ఇస్తారనమాట వాళ్ళు. స్టేట్మెంటు భవిష్యత్తులో డిపాజిట్లు చేయడానికి ఇంకా ఖాతా వివరాలను తెలుసుకోవడానికి కూడా అది ఉపయోగపడుతుంది. ఆ పేపర్ మాత్రం మీరు పోగొట్టుకోకండి. భవిష్యత్తులో మీరు డిపాజిట్ చేయాలన్నా కానీ ఆ పేపర్ కానీ ఆ పాస్బుక్ కానీ ఉండాలి. అదేవిధంగా ఖాతా వివరాలు కానీ ఏమైనా తెలుసుకోవాలన్నా ఆ పత్రాలు ఆ పాస్బుక్ అవసరం ఉంటుంది. గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఖాతా తెరిచే సమయంలో అన్ని అసలు పత్రాలను వెరిఫికేషన్ కోసం కూడా తీసుకొని పోవాల్సి ఉంటుంది, చూపించాల్సి ఉంటుంది వాళ్ళకి. అన్ని ఒరిజినల్ పత్రాలను కూడా తీసుకొని పోయి వాళ్ళకి చూపించండి. మీ సమీపంలో పోస్ట్ ఆఫీస్ కానీ లేదంటే ఏదైనా బ్యాంకు శాఖను కానీ సందర్శించి మీరు మీ సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించి ఏదైనా ఇంకా సమాచారం కావాలంటే నేను చెప్పింది కాకుండా వాళ్ళను కూడా అడిగి తెలుసుకోండి. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఎందుకంటే భవిష్యత్తులో మీ బాలికలకు పిల్లలకు ఆడపిల్లలకు సంబంధించి ఎంతో ఉపయోగపడుతుంది ఈ పథకం. మనకు తెలియకుండానే 10,000 ఆటోమేటిక్గా అది కొన్ని లక్షల రూపంలో అయ్యి రేపొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలన్నా వాళ్ళకి చదువుకు సంబంధించి కానీ ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. చాలామందికి ఈ పథకం గురించి ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. విలేజెస్లో కానీ సిటీస్లో కానీ వాళ్ళు తెలుసుకొని పేదవాళ్ళు చాలామంది, పేదరికంతో మధ్యతరగతి కుటుంబాల్లో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కొద్దిగా ధనాన్ని పోగు చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే 10 మందికి వెళ్తుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.